గురువు గారు, మనం ఎన్ని రకాల పూజలు చేసినా, ఎంతమందిని పూజించినా, కొంతమందికి ఆ చేసిన పూజకి ఫలితం అనేది దొరకట్లేదు. మేమేం చేయాలండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు మనకి కులదైవాన్ని పూజించండి, ఖచ్చితంగా మీకు ఫలితం దక్కుతుంది అని చెప్తారు. కానీ ఈ రోజుల్లో ఎవరికి కులదైవం ఎవరు, మన ఇంటి కులదైవం ఎవరు, మన కులదైవం ఎవరు అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన కులదైవం ఎవరనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? అంటే దీనికి ఏమైనా సూచనలు తెలుస్తాయంటారా? కొంతమంది చెప్తుంటారు కల్లో కనిపిస్తున్నారని. ఇలాంటి వాటికి మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు అసలు? వాస్తవానికి ఏమిటంటే ఒక ఇంట్లో ముందుగా మనకి పొద్దుట లేవగానే కనబడేటువంటి వారు ఎవరు అంటే తల్లిదండ్రులు. అవును. ఇందులో తల్లి ప్రాధాన్యం, తల్లిదండ్రులు తల్లి ప్రాధాన్యం. తర్వాత ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఈ తల్లి గారికి అక్క వీళ్ళు ఉంటే పెద్దమ్మ చిన్నమ్మ అవుతుంటారు. అర్థమైందా? ఇలాగా మనకి ముందు కులదేవత అనేటువంటి ప్రామాణికం ఒకటి ఉంటుంది. ఈ తర్వాతనే పెద్దమ్మ ఎవరు? విజయవాడ దుర్గా. అర్థమైందండి? మహంకాళి. ఇలా అమ్మవారి యొక్క అక్క చెల్లెళ్ళ వ్యవస్థలో నడుస్తూ ఉంటుంది. చాలా మంది ఏమిటంటే ఊర్ల నుంచి బయటికి వస్తున్నారు, సిటీలో బతకడానికనో లేకపోతే జీవనోపాధి కొరకనో వస్తూ ఉంటారు, ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యాలను. ఇలా వస్తున్న వారు ఊరిని వదిలి ఇక్కడికి రావడం వస్తున్నప్పుడు ఊరి పొలిమేరల్లో ఉన్నటువంటి అమ్మవారిని ఎక్కువ శాతం కులదేవత కింద కొలుచుకునేవారు. మల్లమ్మ, ఎరడమ్మ, పోచమ్మ, మారేడమ్మ, ఇలా కొన్ని పేర్లతో మనం చూసుకుంటుంటాం. కొంతమంది ఏంటంటే ఒక దేవతామూర్తి ప్రతిమను ఇంట్లో పెట్టుకుని నిత్యము ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత కోడలికి అమ్మాయి నువ్వు పూజ చేసేరా అని చెప్తారు. ఆవిడ పేరు తెలియలేదు అనుకోండి, ఆవిడ కాలం చేశారు సడన్గా, ఈ అమ్మాయి పేరు తెలియదు అనుకోండి, మీరు ఏదన్నా జాతరకు వెళ్ళినా లేదా ఏదన్నా అమ్మవారికి మీరు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నా మీ వెన్నులో ఒక చిన్న శివరింగ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఒక జలధరించింది అంటారు చూసారా, అంటే ఏదన్నా ఆవుని ఇలా ముట్టుకున్నప్పుడు అది ఇలా జలధరిస్తుంది. అలా మీకు ఒళ్ళు జలధరించింది అంటే ఆ అమ్మవారు మీ కులదేవత కింద ప్రామాణికం. కొన్ని పేర్లు చెప్తే ఇష్టపడం, కానీ ఒక పేరుకి మనం లింక్ అయిపోతాం. అలాగా అమ్మవారి ధ్యానం చేస్తున్నప్పుడు మామూలుగా పూజ జరుగుతుంది, కానీ కొన్ని విశిష్టమైన పూజ జరుగుతున్నప్పుడు మనం తమయత్వం పొంది అమ్మవారిలో ఏకమైపోతాం. ఆ అమ్మవారే మన కులదేవత కింద ప్రామాణికం. అంటే ఇప్పుడు కొంత శ్రీమాత్రే నమః, శ్రీ పరాభట్టారికే నమః, ప్రజాజల శృంగాగ్రే నమః, చితజ్ఞగుండ సంభూతాయ నమః, తాంబూల స్మరవదనే నమః, ఇలా పదాలు చెప్తున్నప్పుడు ఒక పదానికి మనం ఆకర్షయుక్తమైపోయి ఆగిపోతాం చూశారు అంటే అమ్మవారికి మనకు అక్కడ బంధం ఏర్పడుతుంది అనేటువంటిది లెక్క. ఇలా మన కులదేవతని ముందుగా ఆరాధించుకోవాలి. కొంతమందికి ఏంటంటే బాలమ్మ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఒక దిమ్మ కట్టి, ఒక గద్దె కట్టి, ఆ గద్దె మీద చక్కగా రంగు వెల్లులు వేసి ఒక కుండను పెట్టుకుని అందులో అమ్మవారి ఆవాహన గావిస్తూ ఉంటారు. ఇలా ఏ అమ్మవారిలో కూడా మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకి కనబడుతుందో, కల్లో కనబడుతుందో అటువంటి అమ్మవారు మన కులదేవత కింద మనం ప్రామాణికంగా చేసుకోవాలి. ఒకవేళ మనకి తెలుసుకోవాలని కుతూహలం కలుగుతుంది అనుకోండి, అమావాస్య ఆదివారం వచ్చిన రోజున సాయం సంధ్య వేళ 6:30 నుంచి 8 లోపు చక్కగా కొబ్బరి నూనెతో దీపం పెట్టుకుని అమ్మవారు ఎదురు కూర్చుని, అమ్మా నాకు నా కులదేవత తెలియడం లేదు, నాకు కులదేవతని తెలిసేటువంటి అధికారం కలగజేసి కులదేవతను చూపించమ్మా అని చెప్పి నమస్కారం చేసుకుని అన్నము పప్పు, పెసరపప్పు అండి, అన్నము పెసరపప్పు వండి నైవేద్యం సమర్పించిన తర్వాత మీకు మరుసటి రోజు సాయంత్రం సమయానికి మీ కులదేవత మీకు ఎవరో ఒక రూపంలో వచ్చి చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. ఇలా కులదేవత నిర్ణయించుకోవాలి. చాలా మందికి దేవాలయాలకు వెళ్ళినప్పుడు అర్చన చేసినప్పుడు మీ గోత్రం చెప్పండి అయ్యా అంటారు పురోహితులు. గోత్రం తెలియదు గురుగారు అంటారు. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. జగతికి శివుడు పార్వతే తల్లిదండ్రులు కాబట్టి మీకు ఏ గోత్రము తెలియకపోతే పరమశివ గోత్రస్య అని చెప్పుకోవచ్చండి. అస్యేజమానస్య పరమశివ గోత్రస్య మన పేర్లు చెప్పుకోవచ్చు. అలాగా మన యొక్క గోత్రాలు, మన యొక్క అమ్మవారిని తెలుసుకునేటువంటి విధానం ఈ అమావాస్య ఆదివారం రోజున చేయగలిగితే మీకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి నేను ఫలానా ఆ అమ్మవారి పేరు స్పెసిఫిక్ గా మీకు వినబడుతుంది. ప్రత్యేకంగా 2-3 సార్లు వినబడుతుంది. ఆదివారం అమావాస్య రోజు సాయంత్రం చేస్తారు కదా, సోమవారం సాయంత్రానికల్లా ఒక అమ్మవారి పేరు తదేకంగా మీకు వినబడుతుంది. ఆవిడ మీ కులదేవత అని
ప్రామాణికం. ఒకవేళ తెలిసిన తర్వాత మీరు అన్నట్టుగా అప్పుడు ఏమైనా చేసే పూజ గానీ లేకుంటే ఏదైనా విధానం గానీ ఉందంటారండి? మరి మన అమ్మవారు మన జాగ్రత్తగా అవును. చూసుకోవాలిగా. ఖచ్చితంగా ఏ అమ్మవారు అయితే ఆ అమ్మవారి ప్రామాణికంగా ఆ ఊరు ఏ ఊర్లో ఉంటారో చూసుకోవడం, ఏ పూజ ఎలా చేయాలని, లేదా తెలియకపోతే మాలాంటి వాళ్ళకి ఎవరికైనా సంప్రదిస్తే గనక పూజా విధానం ఏ విధంగా చేయాలని చెప్తాం. గురుగారు ఇప్పుడు ఏదైనా పూజ చేసేటప్పుడు లేకుంటే మనం ఏదైనా మనకు మంచి జరగడం కోసం ఏవైనా హోమాలు గట్ట చేయించుకునే ముందు కులదైవానికి ముందు పూజ చేయండి అని అంటారు కదా. మరి అలాంటప్పుడు మనకు ఒకవేళ తెలిసిన తర్వాత మన ఇంట్లో ఆ విగ్రహాన్ని పెట్టుకోవచ్చు అంటారా? కొంతమంది మా ఇంట్లోనే పెట్టుకుంటామండి, మేము ముందు మా ఇంట్లో చేసుకున్న తర్వాత మేము మా ఇంట్లోనే పూజలు కూడా నిర్వహించేసుకుంటాం అంటారా? అలా చేయొచ్చు అంటారా? వాస్తవానికి ముందు కులదేవతకు పూజ చేయకుండా ఏ పూజ చేయడానికి పనికిరావు. అవును. కాబట్టి ఇంట్లో విగ్రహాలు కులదేవతల దగ్గరికి వచ్చేసరికి విగ్రహాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు బలులతో కూడుకున్నటువంటి వ్యవస్థలు. కులదేవతలో చాలా మంది గ్రామ దేవతల దగ్గర నుంచే సపరేట్ చేసి కులదేవతగా ప్రాకారం తీసుకుంటారు. ఇది వరకు రోజుల్లో ఏంటంటే అన్యమసస్తులు కొంతమంది కులాలకు పంపించేవారు కాదు. అయితే నిన్నటువంటి వారు వారి యొక్క గ్రామంలోనే ఒక గుడి కట్టుకుని అమ్మవారిని పూజించుకునేవారు. సమ్మక్క సారక్కనో లేకపోతే ఈ మరిడమ్మనో పోచమ్మనో ఎల్లమ్మనో ఇలా వారి వారి యొక్క గ్రామంలోనే పెట్టుకు పూజ చేసుకునేవారు. కాబట్టి ఇవన్నీ కూడా బలులు ఇచ్చుకోవడం, అడుగుతూ ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. ప్రతి ఆదివారం బలివ్వడము ఇంట్లో చేసుకోవడం అనేది కొంతమందికి కుదరదు ఆర్థికంగా. అందుకని వారికి ప్రామాణికంలో ప్రతిమలు ఉండవండి. ఒక పుట్టమన్ను తెచ్చుకుని ఆవు మూత్రంతో దాన్ని శుద్ధి చేసుకుని పుట్టమన్నిని కొంచెం తర్వాత కాస్త నీళ్లు కలుపుకుని ఒక గద్దె కింద కట్టుకుని గద్దె దగ్గర ఒక పాత్ర పెడతారు, అంటే కుండ పెట్టుకుని అందులో నీళ్ళు లేకపోతే బియ్యము పోసుకుని అదే అమ్మవారిగా భావించుని పూజ చేస్తుంటారు. ఈ విధంగా చేసుకుంటే సరిపోద్ది అంటారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. మీరు అన్నట్టుగానే చాలా మంది కులదైవం తెలియట్లేదు, కానీ మీరు చెప్పిన పద్ధతిని పాటించి మనం సులభంగా మన కులదైవం ఎవరో మనం తెలుసుకోవచ్చు అని చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణమస్తు.